అందరికీ నమస్కారం. రప్ప ప్లగార్డ్‌లు ఈ మధ్య అనేకం అవుతున్నాయి. ఇవాళ సంగారెడ్డి జిల్లా జిన్నారంలో బీఆర్ఎస్ చేపట్టిన రైతు ధర్నాలో కొంతమంది 2028 రప్ప 3.0 లోడింగ్ అంటూ హరీష్ రావు ఫోటోలేసి అక్కడ ప్లకార్డులు ఫ్లెక్సీ రూపంలో చూపించడం జరిగింది. అయితే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మొన్న సత్తెనపల్లి దగ్గర జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఇట్లనే రప్ప అని ప్లకార్డులు చూపించిన ఆ వ్యక్తిని దాదాపు నిన్నో ఇవాళో అతన్ని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్‌కి పంపించారు. సో, రప్ప అంటే మీనింగ్ ఏంటి? రేపొద్దున గవర్నమెంట్ మారితే ఏం చేస్తాం అనేదా మీనింగ్. అందుకే వీళ్ళకి 14 రోజులు రిమాండ్ వేశారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, తెలంగాణలో ఈరోజు జరిగిన దానికి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ భయం అనేది చూపిస్తారా లేదా అనేది ప్రశ్న. ఈ ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మందిలో కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతుంది ఈ రప్ప ప్లకార్డులు పట్టుకున్న వాళ్ళని? థ్యాంక్ యూ. ధన్యవాదాలు.